ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు భోగి పండగ. నేను ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మనందరం కలిసి పండగ జరుపుకుందాం అనే టైంలో నాకు సడన్ గా అపూర్వ నుంచి ఫోన్ వచ్చింది. బొమ్మల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది, దాన్ని తగలబెడితే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది, దాంతో ఫ్యాక్టరీ నష్టాల్లోంచి బయటపడి కార్మికుల కష్టాలు తీరతాయని అపూర్వ అంటే ఆ మాటల్ని గుడ్డిగా నమ్మి నేనే నా చేతులతో ఫ్యాక్టరీని తగలబెట్టాను. శోభాచంద్ర గారు నిండు గర్భవతి. ఆవిడ ఫ్యాక్టరీ లోపల ఉన్న విషయం తెలియక నేను ఫ్యాక్టరీకి నిప్పంటించేశాను. ఆ మంటల్లో పడి కడుపుతో ఉన్న ఆవిడ నా కళ్ళ ముందే కాలి పూడితైపోయింది. ఆ ఫ్యాక్టరీ కూడా పక్కనే అప్పుడే పుట్టిన నిన్ను నా కుక్క పిల్ల చూపించింది. నువ్వు దొరికినప్పుడు ఇవే నీతో ఉన్నాయి. ఇవి తీసుకొని నీ కన్న వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపో. ఈ గజ్జలు ఆ శోభాచంద్రవే. ఆ మంటల్లో పడి కడుపుతో ఉన్న ఆవిడ కాలి పూడితైపోయింది. కార్మికుల కష్టాలు తీర్చడానికి, వాళ్ళ బతుకులు బాగుండడానికి ఒక మంచి పని చేస్తున్నా అనుకున్నానే గాని మిమ్మల్ని కష్టాల్లోకి నెడుతున్నానని, నా భవిష్యత్తుకు నేనే నిప్పంటించుకుంటున్నానని ఆ క్షణం నాకు తెలియలేదు. నా వల్లే ఇలా జరిగిందన్న విషయం శరత్చంద్ర గారికి గాని, గ్రామస్తులకు గాని, కార్మికులకు గాని తెలిస్తే నన్ను, నా కుటుంబాన్ని, అంటే మిమ్మల్ని ప్రాణాలతో బతకనివ్వరని అపూర్వ భయపెట్టింది. నిన్ను, నీ కుటుంబాన్ని ఫ్యాక్టరీ వర్కర్స్ నిలువునా నరికేస్తారు కాబట్టి నీకు, నీ కుటుంబానికి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరని పెళ్లి చేసుకోవాలి. నా మీద కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని భయపడి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మీరా మెళ్ళో తాళి కట్టమన్న అపూర్వ కండిషన్కి ఒప్పుకుని అప్పటికే నన్ను ఇష్టపడుతున్నా మీరాని పెళ్లి చేసుకున్నాను. గుడ్లో నిలబడి చెప్తున్నాను, మీ క్షేమం కోసం ఆ ఇంటికి వెళ్ళానే గాని ఆస్తి కోసం మాత్రం కాదురా. ఇది నిజం. ఇప్పుడు చెప్పరా, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను చేసింది తప్ప? తప్పే 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 తప్పే. ఎవరమ్మా నువ్వు? మీతో మాట్లాడాలని ఫోన్ చేసింది నేనే సార్. అవునా, నేను నీకోసం వచ్చానమ్మా, కానీ నాకు నువ్వు కనిపించలేదు. చెప్పమ్మా, ఏంటి విషయం? మీ ఆవిడతో, మీ అబ్బాయితో మాట్లాడుతుంటే నా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. తను నా భార్యని, వాడు నా కొడుకని నీకెలా తెలుసమ్మా? నేనుంటుంది మీ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే. అంటే నువ్వు? అవును సార్. మీరు తాగి మత్తులో కారులో ఉంటే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళింది నేనే సార్.
అసలు ఏం తెలుసుకోవాలనుకున్నావు? ఏం తెలుసుకున్నావు? రాజమండ్రిలో ఉన్న బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను దొరికానంట. నా గతం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాను. అక్కడ మీరు కనిపించారు. నేను మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్కడ మీరు మిస్ అయిపోయారు. మీకోసం చాలా చోట్ల వెతికాను సార్. నువ్వు ఆ ఫ్యాక్టరీ దగ్గర దొరకడం ఏంటి? నేను దొరికానని తెలుసు సార్, కానీ ఎలా అని తెలీదు. చాలా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మిమ్మల్ని కలిస్తే అయినా నా పుట్టుక నాకు తెలుస్తుంది అనుకుంటే తెలీదు అని అర్థమైపోయింది. నేనెవరు, నా వాళ్ళు ఎవరు అన్న 2 ప్రశ్నలులానే ఉండిపోయాయి. అసలు నువ్వెవరమ్మా? తెలీదు సార్. తెలుసుకోవాలని ఇలా తిరుగుతున్నాను. మిమ్మల్ని కలిస్తే తెలుస్తుందని చాలా ఆశపడ్డాను. మీ మాట విన్నాక ఆ ఆశ చచ్చిపోయింది. మీరు ప్రతి సంవత్సరం మీరు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంటారు అంటే ఖచ్చితంగా నా గురించి మీకు తెలుస్తుంది అనుకున్నాను. నేను అక్కడికి వెళ్లే కారణం వేరమ్మా. విన్నానండి, అంతా విన్నాను. నా వాళ్ళెవరో తెలుసుకోవాలని ఎక్కడి నుండి నా పరుగు మొదలు పెట్టానో అక్కడికే వచ్చి ఆగాను. 21 సంవత్సరం క్రితం ఆ రోజు ఆ ఫ్యాక్టరీ దగ్గరలో మీరు చిన్న పాపనేమైనా చూసారా? లేదమ్మా, తప్పు చేస్తున్నానన్న భయంలో ఉన్న నేను అసలు గమనించలేదు. పైగా నేను ఆ ఫ్యాక్టరీని రాత్రి తగలబెట్టాను. నేను ఆ ఫ్యాక్టరీ దగ్గరలోనే ఒక చిన్న కుర్రాడికి దొరికానంట. ఆ తర్వాత నన్ను వేరే వాళ్ళు కన్నవాళ్ళలా పెంచారు. అది ఈ మధ్య తెలిసింది. నేను వాళ్ళ కన్నబిడ్డని కాదని. కానీ నేను దొరికినప్పుడు నాతో పాటు శోభాష్ చంద్ర గారి గజ్జలు శాల్వా కూడా ఉన్నాయంట. ఆవిడ ఫ్యాక్టరీకి వెళ్లే హడావిడిలో అవక్కడ పడిపోయి ఉండొచ్చు. తీసుకోకుండా ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆవిడ నిండు గర్భవతి అన్న మాట నిజమే, కానీ ఆ ఫ్యాక్టరీ మంటల్లో కడుపుతో ఉన్న ఆవిడ నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయిందమ్మా. భగవంతుడా, అసలు నా కన్నవాళ్ళెవరో నేను తెలుసుకోగలనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.